మీ అందరికీ వందనాలంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ వాక్యములో మనం చూసినట్లయితే ప్రతి విశ్వాసుల జీవితంలో దేవుడు ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కోసమే ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్లో అన్ని చోట్ల అదే మనం చూడగలుగుతున్నామండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనలో ఉన్నవాడు గొప్పవాడు, గొప్ప దేవుడు, సృష్టికర్త, మనల్ని సృష్టించిన వాడు, ప్రేమించి మనల్ని క్షమించి మనల్ని ఆయన నివాస స్థలముగా ఏర్పరచుకొని మనలో నివసించి విమోచన దినం వరకు మనల్ని నడిపించుటకు మనలో ఉన్నాడు అనే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో చూడగలుగుతున్నామండి. విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి ఉన్నాడు, మనలోని నివసించి ప్రతి వాక్యాలని మాకు బోధించి నేర్పించి మమ్మల్ని ధైర్యం ఇచ్చి నడిపిస్తున్న దేవుడు గొప్పవాడుగా మనలో నివసిస్తున్నారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. తర్వాత అనేక సార్లు ఈ లోకములో ఉన్నవాడు సాతాను అనేక శ్రమలు, అనేక కష్టాలు, వేదనలు, ఇబ్బందులు ఇదంతా మన జీవితంలో తెచ్చి పెడుతున్నాడు. కష్టాలు, వేదనలు అంతా మన జీవితంలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా విశ్వసించి ఉన్న వ్యక్తి జీవితంలో ఇంకా మరీ ఎక్కువగా కష్టాలు, వేదనలు ఖచ్చితంగా ఉంటాయి కూడా అండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అనేక సార్లు మనం కష్టాలు, వేదనలు దాని గురించి పదే మనం మాట్లాడుతూ ఉన్నాము, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాము. ఎంత ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటామో అంత ఎక్కువగా మనం గురింగిపోతున్నాము. దేవుడి నుంచి దూరంగా, సహవాసంలో దూరంగా వెళ్ళిపోతున్న పరిస్థితిలో చాలా విశ్వాసులు ఉన్నారండి. అయితే అక్కడ దేవుడు మాకు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే, మనం ఈ లోకములో పడుతున్న కష్టాలని గురించి మనం గొప్పగా మాట్లాడకుండా దేవుడు గొప్పవాడు, ఆయన మంచివాడు, ఆయన సహాయం చేయగల దేవుడు, ఆయన కృప చూపిస్తున్న దేవుడు, ఆయన బలాన్ని మా బలహీనతలో అనుగ్రహించి బలవంతుడుగా మనల్ని చేసి ప్రతి సమస్యల నుంచి మనల్ని తప్పిస్తున్న దేవుడుగా, గొప్పవాడుగా మన జీవితంలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకొని, ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనం వాక్యం ద్వారా మనం తెలుసుకొని ముందు కొనసాగాలి అని చెప్పేసి దేవుడు మీతోను నాతోను దేవుడు మాట్లాడుతున్నారండి. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడే, కాబట్టి ఆయన వైపు చూసి మనం పరిగెడతాము. ఆమెన్.